ఇలా నూరి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయిపోయిందనుకో చాలా మంది ఏం చేస్తారు, దగ్గర పట్లున్న దుకాణంకు పోయి జట్న ఓ అల్లం పేస్ట్ డబ్బాను కొనుక్కొస్తారు. కానీ అది ఎట్లుంది, ఎల్లడ తయారైంది, ఏడ తయారైంది అనేటిది మాత్రం అస్సలు పట్టించుకోరు. ఆగో గట్ల దుకాణాల కాడ అల్లం పేస్ట్ కొనేటోళ్ళ కోసమే గీ ముచ్చట. అబ్బా, దుకాణాల కాడ కొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత ముద్దుగా ఉంటుంది చూడు రే. యోగిడ డబ్బాలకు డబ్బాలు ప్యాకింగ్ చేసి దుకాణాలకు పార్సల్ చేస్తానికి తయారుంది చూడు. యోగి ఇదంతా కల్తీ మాలే. ముచ్చటేందంటే ఇది మలక్పేట వాయేద్ నగర్లో ఉన్న ఓ కల్తీ అల్లం పేస్ట్ గోదాం. ఈడున్నదంతా అల్క తక్కువ కల్తీ పేస్టే. మరి బత్తాలకు బత్తాలు ఈ పాసిపోయిన ఎల్లిగడ్డలు ఎండిపోయిన అల్లం ఏడంగా తెచ్చి పాడైతుర్రో ఏమో గాని ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియకుండా దొంగదందాకు మళ్ళీ ఇండి దుకున పైన. ఇక చూడరాదురి పోలీసుల చెక్కింగ్లు ఎట్లున్నాయో. ముక్కకాడ పెట్టుకొని మురక చూస్తే అచ్చం అల్లం పేస్ట్ లెక్కనే ఉందాట గాని ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉండటానికి అడ్డమైన ఇస మందులు కలుపుతున్నారు. అందుకే కొన్నప్పుడు కమ్మట ఆసన వస్తుంది. కాకపోతే ఇది ఒక పెద్ద ఇసం. అంతా తమాం లేకుంటే ఒట్టి కూరైనా వండుకోరు గాని ఇటువంటి తాల్ తుప్పాసు పేస్టులు అయితే కొనకూరి అని సలహాలు ఇస్తూ చెకింగ్లు చేసిన అధికారులు. మరి ఈ దొంగదంద ఎప్పటి సంధి నడిచి పాడైతుందో ఏమో గాని అడ్డమైన మాలమి జనాల పానాలు పుచ్చుకుంటారు కొందరు. అన్నట్లు గోదామంతా దోలాడితే నకిలీ లేబుల్స్, మిషన్లు, పాసిపోయిన ఎల్లిగడ్డలు, ఎండిపోయిన అల్లం ఓ బొచ్చడు పడ్డది. ఇక అవన్నిటిని సీజ్ చేసి దుకాణం ఓనర్ మీద కేసు రాసి కోర్టుకు పంపిరాట. మంచి ముచ్చటే గాని ఓ సార్లు గిట్లా అమాస పుణ్యానికి చెకింగ్లు చేసుడు కాదు, కమస్కం నెలకోపాలు ఇసుంటి దొంగ దుకాణాల మీద పడుర్రి. ఇసుంటి పైసలు ఆపచ్చిన వాళ్ళు మస్తు మంది దొరుకుతారు అని అనబట్టి ముచ్చడు చూసిన జనాలు.